గురువుగారు, ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చేటప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు గానీ, పెద్దలు గానీ బంధువులని ఆహ్వానించే క్రమంలో వారి సంస్కారం అనేది తగ్గుతుంది ఇటీవల కాలం అని వినిపిస్తున్నటువంటి మాట. ఇందులో నిజమెంత? బంధువులు ఇంటికొచ్చేటప్పుడు ఎలా ఆహ్వానించాలి? ముందుగా ఉత్థానము అంటారు, లేచి నిలబడాలి. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఆ బంధువుల అలికిడి వినగానే ఇంటిలోని వారంతా కూడా స్పందిస్తూ, ముఖ్యంగా ఇంటి యజమాని ఎదురుగా వెళ్ళాలి. ఆ వ్యక్తి లోనికి రాగానే, ఆ బంధువులు లోనికి రాగానే వారి పిల్లలు ఎవరెవరైతే ఆ అతిథుల గదిలో ఉన్నారో వాళ్ళంతా లేచి నిలబడాలి. ఇది ఉత్థానము. ఆహ్వానించే సమయంలో లేచి నిలబడి రండి అంటూ పిలవడం. వేదిక పైన ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు రెండవ వ్యక్తిని ఆహ్వానిస్తే ఆ రెండవ వ్యక్తి వేదిక మీదికి రాగానే ముందుగా కూర్చున్న వ్యక్తి లేచి నిలబడి రండి అంటూ నమస్కరిస్తాడు, ఆహ్వానిస్తాడు, పక్కన స్థానం చూపిస్తాడు. అలాంటి సంస్కారాన్ని ఇంట్లో ఉండేటటువంటి పిల్లలకు మనమే అలవాటు చెయ్యాలి. బంధువు వచ్చాడు, ఎలా చూసినా వచ్చిన వ్యక్తిని రండి అంటూ మర్యాద పురస్సరంగా ఆహ్వానించి కాళ్ళు కడుక్కోండి, పాద ప్రక్షాళన, లేదు కూర్చోండి అన్నాక ఇంటిలో ఉండే మిగతా గదులలో ఉండేటటువంటి బంధువులు సంబంధించిన వాళ్ళు, మన పిల్లలు లేదా ఇంటిలో ఉండే మిగతా కుటుంబ సభ్యులు అందరూ ఒక్కరొక్కరిగా రావాలి. ఆ బంధువుకు నమస్కరించాలి, లేదా మర్యాద పురస్సరంగా చిరునవ్వుతో పలకరించాలి. కాసేపు పక్కనే ఉండే కుర్చీలో కూర్చోవాలి. పరిచయం చేసుకునే విధంగా యోగక్షేమాలతో లేదా ఏం చదువు ఏమిటి అనే వివరాలతో ఒక్కసారి పలకరించైనా వెళ్ళాలి. కాని కాలం వచ్చిన నేపథ్యంలో చెవిలో ఉన్నటువంటి కర్ణభేరి అంటే మైక్, మౌత్ పీస్, స్పీకర్ చెవుల్లో పెట్టుకుంటారు. వైర్లెస్ స్పీకర్ అది ఇంకా చిన్నదిగా ఉంటుంది. జుట్టు బాగా పెంచుకుంటే అందులో ఏముందో కూడా తెలియదు, ఏం వింటున్నాడో తెలియదు, ముఖం చూడడం తెలియదు. బంధువు వచ్చి కూర్చుంటాడు, అతగాడు లేదా ఆ అమ్మాయి ఏదో లోకంలో ఎక్కడో పలవరిస్తున్నట్లుగా కలవరిస్తున్నట్లుగా తమలో తోమై మాట్లాడుకుంటూ ఉంటే ఈ ఇంటికి ఎందుకు వచ్చావురా అన్న బాధ ఆ బంధువుకు కలుగుతుంది. మైక్రో కుటుంబాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, బంధువుల మధ్య అనుబంధాలు అంతర్ధానం అయిపోతున్న తరుణంలో కుటుంబ సభ్యులకు మర్యాద, సంస్కారాన్ని, సభ్యతను నేర్పించవలసిన బాధ్యత పెద్దవారిపైన ఉంది. ఇది కూడా ఒక ధర్మ సందేహమే, ఇది కూడా ఒక ధర్మ సందేహమే. కుటుంబ విలువలను కాపాడుకోవాలి అంటే యజమాని, యజమానురాలు ముందు వాళ్ళు నేర్చుకోవాలి ఈ పద్ధతి. ఫోన్ చేసి వచ్చారా అనే సంస్కారాన్ని విడిచిపెట్టి వచ్చిన బంధువులను ఆహ్వానించాలి, యోగక్షేమాలు అడగాలి. భోజనం చేసే వరకు వెళ్లకుండా ఉండండి అంటూ మనం వారిని నిర్బంధించకూడదు, కానీ మనం వారికి మన నుంచి ఇలాంటి పిలుపు ఇవ్వాలి. వారి వద్దే కూర్చోవాలి, వారితో మాట్లాడాలి. మన పని మనం చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకోండి అన్నట్లుగా ప్రవర్తిస్తే ఒక సెల్ ఫోన్లో కానీ ఒక ల్యాప్టాప్లో కానీ అనేక రకాల ఆ బాక్సులు ఉంటాయి, వాటిని ఓపెన్ చేసినట్టుగా మనం ప్రవర్తించకూడదు. వారికి మన సమయాన్ని ఇవ్వాలి. సమయాన్ని వెచ్చించి వారు మన ఇంటికి వచ్చారు. ఇరువురి మధ్యన సంబంధాన్ని, అనుబంధాన్ని పెంచి పోషించేది మాటలే. మనుషుల మధ్య దూరాన్ని పెంచేది నిశ్శబ్దమే. ఇవి పెద్ద గోడలు. నిశ్శబ్దం ఒక పెద్ద గోడ. ఆ గోడను మనం తొలగించాలి. మాటలు అనేటటువంటి ఆయుధాలు మన చేతిలో ఉండాలి. ఆయుధం అంటే అంతం చేసేది కాకూడదు. ఈ నిశ్శబ్దం అనే గోడను తొలగించేది కావాలి. ఈ సంస్కారాన్ని పిల్లలకు నేర్పించాలి. ఇది ముఖ్యం.